రాజు నేర్చుకున్న గొప్ప గుణపాఠం. ఒకప్పుడు వీరేంద్రుడు అనే శక్తివంతమైన రాజు ఉండేవాడు. అతను పాలించిన రాజ్యం పేరు సువర్ణగిరి సామ్రాజ్యం. అది ధనికమైన, శక్తివంతమైన రాజ్యం. ప్రజలు సుఖశాంతులతో జీవించేవారు. కానీ రాజు వీరేంద్రుడు ఒక లోపం ఉండేది. అతడు చాలా తొందరపాటు స్వభావం కలవాడు. సువర్ణగిరి పక్కనే ఉన్న మరో శక్తివంతమైన రాజ్యం పేరు విజయపురి రాజ్యం. ఆ రాజ్యాన్ని పాలించిన రాజు పేరు మహాబలుడు. అతని తెలివైన, వ్యూహాత్మక నాయకుడు. ఒకరోజు వీరేంద్రుడు విజయపురి రాజ్యాన్ని జయించాలని నిర్ణయించాడు. సరైన వ్యూహం లేకుండా, చుట్టూ ఉన్న చిన్న రాజ్యాలను పట్టించుకోకుండా నేరుగా మహాబలుడి ప్రధాన కోటపై దాడి చేశాడు. యుద్ధం తీవ్రంగా జరిగింది. కానీ మహాబలుడు ముందుగానే అన్ని వైపుల రక్షణను బలపరిచి ఉంచాడు. చివరికి వీరేంద్రుడు ఓడిపోయాడు. సువర్ణగిరి సామ్రాజ్యాన్ని కోల్పోయి ఒంటరిగా తిరుగుతూ ఒక చిన్న గ్రామానికి చేరుకున్నాడు. ఆ గ్రామంలో జ్ఞానవతి అనే ఒక ముసలావిడ ఉండేది. ఆకలితో అలమటిస్తున్న రాజు ఆమె ఇంటి ముందు నిలబడి, అమ్మా, నాకు కొంచెం అన్నం పెడతావా అని అడిగాడు. జ్ఞానవతి అమ్మ కరుణతో వేడివేడిగా అన్నం వండి ఒక ప్లేట్లో పెట్టి ఇచ్చింది. ఆకలితో ఉన్న వీరేంద్రుడు ఆలోచించకుండా ప్లేట్లో మధ్యలో ఉన్న వేడి అన్నంలో చేతి పెట్టి తినడం ప్రారంభించాడు. అన్నం వేడిగా ఉండడంతో అతని చెయ్యి కాలిపోయింది. జ్ఞానవతి అమ్మ మెల్లగా నవ్వుతూ చెప్పింది, వీరేంద్రుడా, నువ్వు ఇలా మధ్యలోనే మొదలుపెట్టడం వల్లే నీ రాజ్యాన్ని కూడా కోల్పోయావు. రాజు ఆశ్చర్యంతో అడిగాడు, అదెలా అమ్మా అని. జ్ఞానవతి అమ్మ వివరించింది, వేడి అన్నం తినేటప్పుడు ముందుగా చుట్టూ ఉన్న భాగాన్ని తినాలి. అలా చేస్తే మధ్యలో ఉన్న అన్నం క్రమంగా చల్లబడుతుంది. కానీ నువ్వు నేరుగా మధ్యలోకే వెళ్ళి ప్రయత్నించావు. అందుకే ఓడిపోయావు. ఆ మాటలు రాజు హృదయాన్ని గాఢంగా తాకాయి. తన పొరపాటు అతనికి అర్థమయ్యింది. ఆ రోజు నుంచి అతను ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నాడు. తొందరపాటు కాకుండా ప్రణాళికతో పనిచేస్తే విజయం సాధ్యమవుతుంది అని. మీరు కూడా అర్థం చేసుకున్నారు కదా. సబ్స్క్రైబ్.